యేసు నామమునకు నిరంతర స్తుతి కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. రేపు వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయం ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి మనందరితో విశ్వసించవలసినటువంటి మరి శ్రేష్టమైన మాటలు మనం జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, మొదటి రోజు చూస్తున్నాము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వాలంటే మరికొన్ని విషయాలతో పోల్చి చెప్పడం అనేది చాలా అవసరం. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఏమి బోధించినా కూడా ఒక విషయం ఆయన చెప్పేటప్పుడు మరొక విషయంతో పోల్చి చెప్తాడు. కారణం అంటే చక్కగా వాడికి అర్థం అవ్వాలి అన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎంతసేపు బోధ చేసేవారు ముఖ్యం కాదు, కానీ ఎదుటి వారికి అర్థమయ్యే రీతిగా మనము బోధించామా లేదన్నది చాలా చాలా అవసరం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక చిన్న విషయమే చెప్పినా, లేక చాలా పెద్ద విషయమే చెప్పినా అది ఖచ్చితంగా ఎదుటి వారికి అది అర్థం అవ్వాలంటే ఆయన ఉద్దేశం. అర్థం కాకుండా ఆయన ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఒకవేళ ఆయన ఏదైనా అర్థం కానట్టు మాట్లాడి ఉంటే దాని ఒక అర్థం ఉంటుంది. ఏంటంటే అది ఎవరికి అనుగ్రహింపబడుతుందో వారికి ఆయన తెలియజేస్తాడు. కొంతమందికి అనుగ్రహింపబడనప్పుడు దాన్ని వారికి తెలియజేయడు అన్నది కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి శిష్యులు వచ్చి ప్రభావం ఉపమాన రీతిగా కొన్నిసార్లు మాట్లాడుతున్నావు, అది మాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు యేసయ్య అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు తాను చెప్పిన మాట తెలుసా, అది వారికి అనుగ్రహింపబడలేదు, మీకు అనుగ్రహింపబడి ఉంది, కాబట్టి మీకు నేను వివరిస్తాను అని చెప్పి వారికి వివరించిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరొక సంఘటన విశ్వాసుల జీవితానికి ఒక హెచ్చరిక లాంటి విషయం చెబుతున్నాడు. చాలా దేశాలు విశ్వాసం ఉంచారు, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు, సంతోషమే. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా గుంపులు చూసి ఆనందించే దేవుడు కాదండి. అబ్బా ఇంతమంది జనాలు నన్ను వెంబడిస్తున్నారు అని ఆయనని సంతోషంతో ఎగిరి గంతులించే దేవుడు కదా. ఆయన గుంపు కాదని ముఖ్యం, రక్షింపబడిన వాళ్ళు ఆయన ముఖ్యం. హల్లెలూయా. మరి ఈ దినాలు మనం చూసినట్లయితే గుంపుకి ఎక్కువ ప్రాధాన్యత. ఎంత జనాలు వస్తున్నారు? 100 మంది వస్తున్నారు, 200 మంది వస్తున్నారా, 1000 మంది వస్తున్నారా, 10,000 మంది వస్తున్నారా, లేక 1,00,000 మంది వస్తున్నారా? ఎంత జనాలు, ఎంత జనాలు! జనాలు బట్టి ఆనందించేవాళ్ళం మనం, జనాలు చూసి ఆనందిస్తుంటాం మనం. మనం కావచ్చు విశ్వాసం కావచ్చు, సేవలు కావచ్చు, మా చర్చిలో 1000 మంది వస్తారండి, 10,000 మంది వస్తారు, గర్వంగా చెప్పిన విశ్వాసంలో ఉంటారు. కొంతమంది తక్కువ మంది అంటే మా చర్చిలో వస్తారులేండి ఒక రకంగా. అదేంటంటే జనాలను బట్టి మన యొక్క మాటలు ఆధారపడి ఉంటాయి. ఈ దినాల్లో ఒకవైపు బాగా మీరు అర్థం చేస్తున్నారు లేదో, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మేము రక్షింపబడ్డాం కాబట్టి అప్పుడున్న క్రిస్టియానిటీకి ఇప్పుడున్న క్రిస్టియానిటీకి ఉన్నటువంటి వ్యత్యాసం కొంత అర్థమవుతున్నది. పాత వాళ్ళకి, మాకనే కాదు, మాకన్నా ముందు రక్షింపబడిన వాళ్ళు ఉంటారు, అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడున్న క్రిస్టియానిటీకి అప్పుడున్న క్రిస్టియానిటీకి ఉన్నటువంటి వ్యత్యాసం. అప్పుడు క్వాంటిటీ తక్కువగా ఉండేది, క్వాలిటీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు క్వాంటిటీ పెరిగిపోయింది, క్వాలిటీ తగ్గిపోతా ఉంది. సంఘాలు పెరిగిపోతున్నాయి, విశ్వాసులు పెరుగుతున్నారు, సేవకులు పెరిగిపోతున్నారు. ఎంత క్రిస్టియానిటీ డెవలప్ అయిందండి అని భౌతికంగా మన కళ్ళ కనిపించే ఆ జనాంగాలు, అనేక సంఘాలు, అనేక సేవకులు, ఎక్కడ చూసిన వాక్యం విస్తరింపబడడం సంతోషంగా ఉంటుందండి. కానీ స్పిరిచువాలిటీలోకి మనం వెళ్ళినప్పుడు, ఆత్మీయంగా లోతుగా చూసినప్పుడు క్వాలిటీ పెరిగిందే కానీ, క్వాంటిటీ పెరిగిందే కానీ క్వాలిటీ, నాణ్యత తగ్గింది. రోజు రోజుకి ఏమవుతుంది? ప్రతి విశ్వాసంలో, ప్రతి దేవుని బిడ్డ రాసిన ఆ దేవుడు కోరుకునే క్వాలిటీ మాత్రం తగ్గిపోతా వస్తా.
ఇప్పుడు సంతోషించాలో దుఃఖపడాలో అర్థం కాని పరిస్థితి. జనాలు పెరిగిపోతున్న క్రిస్టియానిటీ బాగా విస్తరిస్తుందని ఆనందించాలన్నా రోజు రోజుకి ఆత్మీయతలో చాలా మంది, అంటే అందరని కాదండి, చాలా మంది కూడా ఆత్మీయత ఏంటంటే తగ్గిపోతా ఉంది. ఇది వాస్తవం. ఇది ఆత్మీయ లోతుల్లోకి ఉండడానికి అర్థమవుతుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటారు. వాళ్ళు గుంపులు చూడరు, యేసయ్యను చూస్తాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా గుంపులు చూసే ప్రజలుగా ఉండకూడదు. యేసయ్యను చూసే వ్యక్తిగా, విశ్వాసిగా మనం ఉండాలి. క్రీస్తు వైపు ఉండాలి. మన చూపు ఎప్పుడు కూడా ఈ గుంపు మనం రక్షించదు, ఈ గుంపు మనం కాపాడదు. మనకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు. యేసుక్రీస్తు చెప్తున్న మాటలు ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తారంటే, ఆ దినాలు కూడా యేసయ్యను చాలా మంది వెంబడిస్తున్నారు. ఖచ్చితంగా యేసయ్య చెప్తున్నారు, వారితో పోల్చి చెప్తున్నాడు, ద్రాక్షావళి నేను, నిజమైన ద్రాక్షావళి నేను, నా తండ్రి వ్యవసాయకుడు. మనం ఏమన్నట రెండో వచనం ఉంది, మనం ఏమన్నా నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. రెండో వచనం చూస్తున్నాం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆ తీగలు ఎవరంటే మనమే. ఆయనలో విశ్వాసము ఆయన వెంబడించేవారు తీగలు, అంటే మనం కూడా తీగలమే. యేసుక్రీస్తు ద్రాక్షావళి అయితే మా తీగలం అండి. తండ్రి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వ్యవసాయకుడు ఏం చేస్తాడండి? వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే ఆ చెట్లను గమనిస్తాడు. తను ఏ చెట్టు అయితే మరి వ్యవసాయం చేస్తున్నాడో, పండిస్తున్నాడో వాటిని గమనిస్తున్నాడు వ్యవసాయకుడు. చెట్లు ఎలా ఉన్నాయి, అనుకున్నది ఎదుగుతున్నాయా లేదా, వాటిలో రాసినటువంటి పండ్లు కానివ్వండి వస్తున్నాయా లేదా, ఆకులు చక్కగా ఉన్నాయా లేదా, చెట్టు చక్కగా ఎదుగుతుందా లేదా, ఏమైనా పురుగు పట్టిందా, పైన చక్కగా కింద పురుగులు పట్టాయి కొన్ని చెట్లకి. పైన పచ్చగా ఉన్నటువంటిది అడుగున కాండము దగ్గర, అందుకని కాండము తొలిచి పురుగులు అంటుంటారు వ్యవసాయంలో. అంటే పైన పచ్చగా ఉంటుందంటే కింద తోలిచేస్తుంటుంది. అదే పద్ధతి కొద్ది రోజులకి మొత్తం ఎండిపోతుంది. పచ్చగా మనం ఏమనుకున్నాం, చాలా బాగుంది నా చెట్లు, ఇంక నేనేం చూడాల్సిన అవసరం లేదు, ఏ మందులు చల్లాల్సిన అవసరం లేదని వదిలేసామనుకోండి, ఏమవుతుందో తెలుసా? అడుగులను పట్టిన పురుగులు వేళలకు వెళ్ళిపోయి వేళను తొలిచేస్తుంది, కాండాన్ని తొలిచేస్తుంది, చెట్టు మొత్తం ఎండిపోతుంది, పాడే. నిజమైన వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే గమనిస్తూ ఉంటాడు. పై రూపాన్ని చూసి మోసపోడు వ్యవసాయకుడు. పైన కనిపించే అబీడియన్స్ చూసి ఆయన మోసపోడండి. మొత్తం కింద నుంచి పై దాకా పరిశీలన చేస్తాడు చెట్టుని. ప్రతి చెట్టును చూసుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఒక్క చెట్టును పురుగు పట్టినా విడిచిపెట్టాడు, మిగతా చెట్టులంతా పురుగులు పట్టేస్తాయి. ఒక చెట్టు పాడైపోయినా మిగిలిన చెట్లన్నీ పాడైపోతాయి. ఒక చెట్టుకు తెగులు వస్తే మిగిలిన అన్ని చెట్లు తెగులు వచ్చేస్తాయి. కాబట్టి వ్యవసాయం ఏం చేస్తాడంటే తన దృష్టి దాని మీద పెడతాడండి, దాన్ని పెడతాడంతే. అలాగే ఇక్కడ మన ద్రాక్షావళి గురించి చూస్తున్నాం. యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావళి, మనం తీగలం. వ్యవసాయకుడైన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గమనిస్తున్నాడు. యేసుక్రీస్తులో నమ్ముకున్న విశ్వాసంగా పిలువబడుతున్న వారు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అని గమనిస్తాడంట. ఇక్కడ ఏమన్నా, ఇక్కడ నాలో ఫలింపని, రెండో వచనంలో నాలో ఫలింపని ప్రతి తీగనైనా తీసి పారవేయును. ఏం లేదండి, ఒక్కటే ఖచ్చితంగా చెప్పబడిన మాట, తీసి పారవేయనంతే, తీసి పడేస్తాడు. వేరే ఛాన్స్ లేదు. ఎందుకు కొన్ని తీగలు ఫలించడం లేదు? యేసులో విశ్వాసం ఇచ్చారు కదా, రక్షింపబడ్డారు కదా, ఆయన వెంబడిస్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘ సహవాసాలకు వస్తున్నారు కదా, ఎందుకు ఫలించట్లేదు? అవి మనకు ఫలించినట్టే కనిపిస్తాయండి. మన దృష్టి అన్నీ బాగున్నట్టే కనిపిస్తాయి. ఆయన దృష్టి వేరే, మన దృష్టి వేరే. మనము పై రూపాన్ని చూస్తాం. బైబిల్ చెప్తుంది కదా, మనిషి అంట పై రూపాన్ని మాత్రమే చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? హృదయాంతరం చూస్తాడు. పై రూపం, ఈ దినాలు పై రూపం చూసి మోసపోయాడు ఎంతమంది తెలుసా?
బైబిల్ చూసి మోసపోయి ఏదో ఒకటి చెప్తాను నేను. ఏ రోజైనా ఒరిజినలే డూప్లికేట్ ఉంచండి. కానీ మొదట అంతా ఏంటంటే మనం బైబిల్ చూసేవాళ్ళం కాబట్టి అన్నింటినీ వెంటనే నమ్మేస్తాం. ఈ దినాలు మనుషులు ఎట్ అయిపోయినారంటే మనిషి యొక్క నాడిని పట్టుకుంటున్నారు. ఎలా ఉంటే వీళ్ళకి నేను నచ్చుతాను అంటే మనుషులకి, దేవునికి కాదు, ఎలా ఉంటే నచ్చుతారు. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ సేవకుడు అంటే ఎలా ఉండాలని ఆశిస్తారంటే దీనంగా మొక్కలు పడిపోయిన గొడవలు మార్చిన గడ్డం చాలా నెమ్మదిగా మాట్లాడుతూ అంటే రియల్ పాస్టర్స్, వాళ్ళు నిజమైన సేవకులు. అసలు నీటిగా ఉంటే వీళ్ళ ఆత్మీయత లేదు. నీటిగా ఉంటే వీళ్ళ ఆత్మీయత అంటే చూడు ఆయన ఎట్లా నడుచు అడిగిన గొడవ ఏంది, పాప మాసిన గంట ఏది, ఆయన తన శరీరాన్ని పట్టించుకోవడం లేదు. గొప్ప త్యాగి, ఈయన గొప్ప ప్రార్థన పడే ఉంటాడు అని అంచనా వేస్తారు. అసలు నీట్గా రాసారంటే ఈయనేం పాస్ట్ అయినా, ఈయనేం ప్రార్థన పదేదికి అనుకునేదానికి అలా కొంతమంది అనుకుంటుంటారు. చూడండి, ఈ మధ్య జరిగిన ఒక ఫంక్షన్కి నేను వెళ్ళాను. ఫంక్షన్ అయిన తర్వాత ఆ ఫంక్షన్లో చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. మమ్మల్ని అందరినీ లోపలికి తీసుకెళ్ళి భోజనాలు ఏర్పాటు చేశారు. నాకు ఎప్పుడు కూడా అందరితో కలిసి తినడం ఇష్టం. అంతే, వాళ్ళ విశ్వాసం దర్శనాలనే కావచ్చు. సపరేట్గా సేవను తీసి లోపల కూర్చోబెట్టి పెట్టడం, అలా తినడం నాకైతే మొదటి నుంచి నచ్చదు. నాకు విశ్వాసంతో కలిసి కూర్చోబెట్టడం నాకు ఇష్టం. కానీ వేరే దగ్గర చాలా సమయం చేస్తారంటే వాళ్ళు కాదండి, సేవకులంతా దగ్గరకు వచ్చేసేది మీకు స్పెషల్ అంటే. మాకు స్పెషల్ ఏంటి? తల్లిదండ్రులు తినకుండా, బిడ్డలు తినకుండా, తల్లిదండ్రులు తింటే తల్లిదండ్రులు సంతోషమా? నా బిడ్డలు తింటే చాలు అని కోరుకోవాలి. మాకు స్పెషల్ ఏంటి, వాళ్ళ స్పెషల్ లేకపోవడం ఏంటి? రేపు వారు పర్లోపడి మేము పర్లోపం ఉండవేమో పరిస్థితి ఏంటి కదా. అక్కడ ఏమైందంటే ఒక పాస్టర్ గారు చాలా దీనంగా ఉన్నాడు. ఆయన చాలా ఎవరొస్తులే, కానీ వయసు తగ్గట్టుగా లేదు, ఏదో పెద్ద ఆయనలాగైనా ఆయన వాడటం. ఆయన ఫోన్ వస్తుంటే తినేటప్పుడు కూడా తనకి టైం లేనట్టుగా ఆ ఫోన్లో అయ్యా పలానా వచ్చిన ఒక భావం ఇది. అప్పుడు పక్కన పాస్టర్ గారండి, మీరు తినేటప్పుడు కూడా పాపం మీకు టైమే లేదండి, మీకు మళ్ళీ వివరించండి, మళ్ళీ చెప్తున్నాండి, ముందు భోజనం చేయండి అని పక్కన వాళ్ళంతా ఆయన్ని మరి భోజనం చేయమని చెప్పడం. లేదమ్మా, నాకు ముందు ఉంది కదా కూడా నాకు దేవుని సేవ అంటే చాలా ఇంట్రెస్ట్ అమ్మా చెప్తాను. నాకు చాలా అత్తే అనిపించింది. ఏది చాలా చూసేవాళ్ళు అనుకున్నాను నేను. భర్త ఇందాక మీటింగ్లో కూర్చోంటే నేను నమ్మలో 50 కాల్స్ వచ్చేమా నాకు, నేను తీయలేదు, నాకు వాక్యం ముఖ్యం. అదే ఇంకా చాలా ఎక్కువగా ఉంది. మాటలు కూడా చాలా దీనంగా ప్రతిదానికి లేచి నిలబడటం, ఎవరు వచ్చినా లేచి నిలబడటం. అతి వినయం దూత రక్షణం. గుర్తుపెట్టుకోండి, అతి వినయం ఎక్కడ నమ్మపాకండి, అతి మంచితనాన్ని నమ్మకండి, ముంచేస్తారు. అతి వినయం, అతి మంచితనం ఎదుటివన్నీ పూర్తిగా ముంచేస్తుంది. న్యాచురల్గా ఉండడం నేర్చుకోవాలి మనం. హల్లెలూయా, న్యాచురల్గా ఉండాలి. ఈ మధ్య దాని గురించి తెలిసిన విషయం తెలిసిన మనకు టైం తెలియదు. ఆ సదస్సులు చెప్పారు, భయంకరమైన పని, చేయకూడని పని చర్చిలో చేశాడంట. వాళ్ళు వచ్చేసి ఇలా ఇండిపెండెంట్ చర్చి కాదు, జీతాన్ని సేవ చేసేవాడు. కాబట్టి వాళ్ళ సేవ మీద వాళ్ళకి అంత ప్రేమ ఉండకపోవచ్చు. వాడు పుట్టించుకోవాలి ప్రేమను, గౌరవాన్ని. అంతా పొట్టపోయారంటే ఆ 19 వచ్చి పెద్దలు బొద్దు దైవజనుడు, అతను దేవుడు శిక్షిస్తాడు మానవద్దు అని పంపించేశాడు. చూసారా భయం ఉంది. అబ్బో నిజమైన సేవకులు. నేను ఒక్కటి చెప్తాను అందరికీ, వేషం గురించి మీరు ఆలోచించవద్దు. వాళ్ళు నీట్గా ఉంటారో లేదంటే వాళ్ళు మాస్గా ఉంటారో అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. అది నా మటుకు నాకు ఒక ఉంటుందని ఒక ఆలోచన, నాకు నీట్గా ఉండడానికి ఆలోచన ఉండదు. అడుగు తినకపోయిన ఆకలితో ఉండడం, నీట్గా ఉండదు, అది నా ఆలోచన. కొంతమందికి అదేం పట్టించుకోరు. అంతేగాని అందరికీ రకం ఉండాలి ఏం లేదు. కానీ ఆత్మీయత ముఖ్యం. అక్కడ ఆత్మీయత అనేది ముఖ్యం. కాబట్టి మేకప్ ఎక్కువ రోజు నిలబడదు, అది పోతుంది. అది నటన ఎక్కువ రోజు నిలబడదు, అది పోతుంది. రియాలిటీ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బాధ కలిగి ఇప్పుడు పర్సనల్గా ఫోన్లో మాతో ప్రేయర్ చేయించుకోవడం, అంటే సంఘం విడిచి రాలేక
ఫోన్లో ప్రేర్ చేయించుకోవడం, ఫోన్లో మాట్లాడడం, మాకు కానుకలు పంపించడం అలా చేస్తున్నాను. పై రూపాన్ని చూసి ఎక్కడ మోసపోవద్దు. ఈ ఆత్మీయత ఎప్పుడు తెలిసిన వెంటనే తెలియకపోవచ్చు, కొంత టైం పడుతుంది. అందుకని ఒక టైం వరకు కొత్తగా ఒక ఇచ్చిన వ్యక్తిని కొంత టైం వరకు పరిశీలన చేయాలంట. వెంటనే క్లోజ్గా మూవ్ అయిపోకూడదు. ఇప్పుడు అరగంటలో పరిచయం, అరగంటలో క్లోజ్ అయిపోకూడదు. చూడాలి 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 చూడాలి. ఎందుకంటే వెంటనే ఇది బయటపడదు, కొంత టైం తీసుకుంటుంది. అలా జాగ్రత్తలు తీసుకుంటారండి, మంచిది. ఇక్కడ ఎందుకు తీగలు ఫలించవు, ఎందుకు తీసి పారవేస్తారు, ఎందుకు తీగలు ఫలించవు అంటే మనము గలతీ రాసిన పత్రికలోకి వచ్చేద్దాం. చాలా జాగ్రత్త అండి. మనందరికీ కూడా వర్తిస్తాయి మాటలన్నీ కూడా. ఏదో బైబిల్ రాసింది చదువుకున్నాం, పాచగా చెప్పారు, వివరిస్తున్నారే కాదు. జాగ్రత్త. విశ్వాసమే కాదని చెప్పలేదు, కానీ విశ్వాసంగా మాట్లాడుతుంటే చాలు. గలతీ రాసిన 5వ అధ్యాయము 19 చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని స్పష్టంగా చెప్తున్నాడు. ఏం తెలుసా? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. అయిపోయిందంటే తీసే, ఏం లేదు. చూద్దాం, ఉండొచ్చేమో, ఒకవేళ పోవచ్చేమో అని ఏం లేదు. ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు, దేవుని రాజ్యమును ఇలాంటి వారు అలవాటుగా చేసుకుంటూ పోతే ఎంత గొప్ప విశ్వాసి కావచ్చు, ఎంత గొప్ప సేవకుడు కావచ్చు, ఏమవుతారంట? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకపోతే దేన్ని స్వతంత్రించుకుంటున్నారు వాళ్ళు? వెరీ గుడ్, నరకాన్ని స్వతంత్రించుకుంటారంట. ఏంటి? ఇప్పుడు మన విశ్వాసం ఏమైపోతుంది, మన ప్రార్థనలు ఏమైపోతాయి, మనం చేసిన స్తుతి ఆరాధన ఏమైపోవాలా, సంఘ సహవాసం ఏంటి, ఇచ్చిన కానుకలు ఏంటి, దశమ భాగాలు ఏంటి, చెప్పిన సువార్తలు ఏమిటి, చెప్పిన సాక్ష్యముల సంగతి ఏంటి? ఏం లేదు. తీసేసి ఆపరేషేయడమే. జాగ్రత్త. అందుకనే చాలా ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. ఈనాటి సేవకులకి ఆయన చాలా తేడా. అంటే ఇప్పుడు ఎవరు ఖచ్చితంగా మాట్లాడటం లేదని నేను చెప్పట్లేదు, ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు ఖచ్చితంగా మాట్లాడేది. అయితే చాలా తక్కువ మందిలో ఉన్నారన్నమాట. ఇదంతా ఏం కాదు కానీ, ఏం పర్వాలేదు కానీ, ఓకే మీకు ఇష్టం వచ్చినట్టే ఉండండి. ఎందుకంటే క్షమాపణ అంటే సరిపోతుంది, దశమాసి సరిపోతుంది, పర్లోకానికి వెళ్ళిపోతారు మీరు. ఈ దశమాసి పర్లోకానికి వెళ్ళిపోతారా? మొదటి దేవుడి కోరిక మన డబ్బు కాదండి, మన జీవితం, మన హృదయం. అది కావాలి దేవుడు ఆడతారు. రెండవదే ఈ కాలుగు దశభాగంలో రెండవ భాగం అది. మొదటి భాగం నీవు కావాలి దేవునికి, నీవు దేవునికి అంగీకరింపబడాలి. నీవు అంగీకరింపబడకుండా నీ కాలుగులు, నీ దశభాగాలు అంగీకరింపబడవు. ఒకవేళ సేవకుడు వాడుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు, అంతవరకే. దేవునికి అంగీకారం ఉండాలి. మనం ఇచ్చేదంటే ముందు మనం అంగీకరింపబడాలి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నాలో ప్రతి తీగలను ఆయన తీసి పారవేయను, అంతే. దానికి చరిత్ర లేదు, భవిష్యత్తు లేదు, ప్రస్తుతం లేదు, ఏమి తీసి అవసరం లేదు, అంతే. దాని గురించి ఏం మాట్లాడలేదు. తర్వాత 4వ వచనంలో ఏం చూస్తామంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండండి, మీరు నాలో నిలబడి ఉంటే నేను మీలో ఉంటా. తీగలు ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతరం ఎలా ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. తీగలు ద్రాక్షావళిలో నిలిచి ఉంటే వచ్చే
ఫలితం ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నారు 4వ వచనం. మీరు ఆయన ఉద్దేశం చెప్తున్నాడు. ఏంటి ఉద్దేశం అంటే మీరు ఏమైనా 4వ వచనంలో నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను అంటే మొదటి స్టెప్ మందే. నా యందు మీరు నిలిచి ఉంటే మీలో నేను ఉంటాను అంటే, కానీ మీలో నేను ఉంటాను ఆ తర్వాత మీరు నాలో ఉండండి నేను చెప్పలే. మొదట నేను వచ్చి మీరు ఉంటాను తర్వాత మీరు నాకు నిలబడుతురులే అని చెప్పలేదు. మీరు నా యందు నిలిచి ఉంటే ఉండండి, నిలిచి ఉండండి నాలో మీరు, అప్పుడు నేను మీలో ఉంటాను. అంతేగాని యేసు నమ్ముకున్నాను, యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభువును నమ్ముకున్నావు నిజమే, యేసులో నిలిచి ఉన్నావా? నువ్వు చెప్తాడు నాలో ఉన్నవాడు లోకంలో గొప్పవాడు అనే వాక్యం మంచిది, నిజమే. మనలో ఉన్న ఈశ్వరుడు వారు చాలా గొప్పవాడు, లోకంలో సైతాను కదా, మనలో ఉన్న ఈశ్వరుడు వారు గొప్పవాడు, నిజమే. మరి నీ ఈశ్వరుడు ఉన్నాడా అది ముందు గుర్తింపు చేసుకో. ఉంటే మంచిదే, ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. ఉన్నాడా ఈశ్వరుడు? నిజంగా ఉన్నాడా నీలో? ఎప్పుడు ఉంటాడంట ఈ వాక్యం పడి చూస్తే, మీరు ఆయన ఆయన మీద ఉంటాడు, మీరు ఆయన లేకపోతే ఆయన మీద ఉండడు. అప్పుడు మీరు వచ్చేసి అపవాదెందుట నా ఉన్నాడు గొప్పోడు, నువ్వేం చేయలేవు సైతాన్ అంటే వాడు నవ్వుతాడు. నీలో యేసు ప్రభు ఏది రాదా? నీలో యేసు ప్రభు ఉంటే ఆ మాట చెప్పు, నేను ఉన్నాడు అసలు. ఇక లేకుండా నువ్వు ఎదురు చేసేది నాలుగు వేసిపోతాడు. వాస్తవాలు అర్థం చేసుకోండి, వాస్తవాలు కానీ వాక్యం చెప్తున్న వాస్తవాలు, మనుషుల మాటలు కాదు. అంటే యేసు ప్రభు నీలో ఎప్పుడు ఉంటాడో తెలుసా? నువ్వు మొదట ఆయన ఉండగలిగితే అప్పుడు నీలో ఉంటాడు. అప్పుడు అపవాద శక్తిని ఎదిరించగలవు. నువ్వు అపవాద దగ్గరికి వెళ్ళి నేర్చుకుని కొనుక్కున్నాను విశ్వాసని ఇన్ని సంవత్సరాలు అయింది, నేను చక్కగా ప్రార్థన చేశాను, చక్కగా పాటలు పాడతాను, చాలా చక్కగా మెసేజ్ కూడా చెప్తాను పో అంటే నువ్వు అన్నీ చేస్తాను కానీ నేను వేసుకుడు లేదురా, ఇదో వేసుకుడు లేదు నాకు తెలుసు. సైతాన్ని తెలుసా? సైతాన్ని మనం వరిచినట్టు తెలుస్తుంది. దేవుడికి ఎలా తెలుసో సైతాన్ని కూడా మనం వరిచినట్టు తెలుసు. మనుషులకు ఒక్కరే పాపం, అమ్మాయికి ఏం తెలియదు, పైదే చూస్తారు. కానీ వాడికి దేవుడికి ఎలా అయితే పైది లోపల తెలుసో అలాగే సైతాన్ని కూడా తెలుసు అనమాట. నువ్వు మాట ఆపో, నువ్వేది నన్ను పోమలేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం, ఎస్ఐ చెప్తున్నారు మీ నాలో నిలబడి ఉంటే నేను మీలో ఉంటాను. తీగలు ద్రాక్షలతో అంటు కట్టబడి ఉంటేనే, నాతో సంబంధం కలిగి ఉంటేనే ఆ తీగలు బహుగా ఫలిస్తాయి. మీరు బహుగా ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు. ఆ మాట చూడాలి అక్కడ ఆలోచన చూస్తున్నాం. ఒకవేళ మీరు నిలిచి ఉండకపోతే ఫలింపరు. 5వ వచనం చూస్తున్నాం, ద్రాక్షావళి నేను తీగలు మీరు ఎవడు ఆయన నిలిచి ఉండునో ఓకే నాకు వేరుగా మీరేమి వేరైపోతే ఏమవుతుంది అనే పరిస్థితి ఇక్కడ 5వ వచనం చూస్తున్నాం. వేరైపోతే ఏమవుతామంట? ఫలించం వేరైపోతే ఫలించం. మనం ఫలించని వాటిని ఏం చేస్తారంట? తీసి ఆరేస్తాం. మనుషులు వాటిని పోగు చేసంట అగ్ని వేసేస్తారంట. అక్కడ రాయబడింది, మనుషులు ఆ ఎండిపోయిన తీగలు తీసేసి ఏం చేస్తారు? అగ్ని వేస్తారు. ఆ మనుషులు ఎవరంటే మనం అర్థం చేసుకోవాల్సిన దేవదూతలకు అప్పగింపబడిన పని అది. దేవతలు అతి దినం ఏం చేస్తారు? ఆ ఎండిపోయిన తీగలంతా తీసుకెళ్ళిపోయి పనికిరాని తీగలంతా ఈ తీగలు అవిశ్వాసం లోకంలో వారి గురించి చెప్పబడలేదు కదా ఈ మాటలు. అక్షింపబడని వారు వాళ్ళ సంగతి వేరే అయిపోయింది. ఇక్కడ టాపిక్ మొత్తం కూడా యేసయ్య విశ్వాసం ఉంచిన వారి గురించి మాత్రమే చెప్పబడుతున్న మాటలు. కాబట్టి ఏమవుతారంట? తీసి అగ్నిలో వేసేస్తారు. దగ్గర చూసాను కదా, తీసి పారవేయని అక్కడ జరిగితే ఇక్కడ అగ్నిలో వేసేస్తాను కింద చూస్తాం. అంటే నరకాగ్నిలో వేయబడతారు. అంటే విశ్వాసులు కూడా నరకానికి అవకాశం ఉంది. ఎగిరే అక్కడ శాఖలు ఎగిరేసుకొని ఎగిరేసుకొని వెళ్ళిపోయావు అంతే. వెళ్తావు ఎప్పుడు? నువ్వు ఆయన నిలబడిపోతే ఎట్లా వెళ్తావు? ఆటలో ఏమన్నా దేవుడు అన్నావేసుడా అంటే మనం అనుకుందాం 20 ఉంటాడు ఒక వ్యక్తి బాగా చదివి రాసి తక్కువ మార్కులు రావడం, ఒక వ్యక్తి ఏం చదవకుండా వెళ్ళిపోయేసి రాసేసి ఎక్కువ మార్కులు వచ్చేస్తే దేవుడు అన్యాయేసుడా ప్రభావం సరిగ్గా చదువు వేస్తే నాకు ఎక్కువ మార్కులు రావాలి ప్రభావ, నాకు ఎక్కువ మార్కులు రావాలి ప్రభావ ప్రార్థన చేస్తాను. ఎట్లా వస్తాయి నీకు?
అప్పుడు దేవుడు అన్యాయస్తుడా? బాగా చదివిన వాడికి తక్కువ మార్కులు వేసి చదవని నీకు ఎక్కువ మార్కులు వేసేస్తాడా? అది అట్టేస్తాడు. అది అన్యాయస్తుడు దేవుడు. నువ్వు కూడా కష్టపడి చదువు, రాయి, దేవుని మీద ఆనుకో, చదువు. అప్పుడు నీకు నీ కష్టాలు ప్రతిఫలాన్ని నువ్వు ఆశించిన దానికన్నా కాస్త మెరుగ్గానే నీ ప్రతిఫలం వస్తుంది. లేదా నువ్వు కష్టపడి చదివావు, ఆయన మీద ఆధారపడ్డావు కాబట్టి నువ్వు ఆశించిన దానికన్నా కాస్త ఎక్కువే, అంటే మామూలు వ్యక్తుల దానికన్నా కాస్త ఎక్కువే నీకు వస్తుంది. అలా ఉండొచ్చు కానీ అసలు ఏం చదువు పుస్తకం కూడా తీయకుండా కేవలం రోజు ప్రార్థన చేస్తున్నాను, దేవునికి రోజు 100 స్తుతులు చెల్లిస్తున్నాను, నేను 100 స్తుతులు చెల్లిస్తున్నాను కాబట్టి నాకు 100కి 100 మార్కులు వచ్చేస్తాయి, నేను చదవకుండా వస్తుందా? ఓకే, మనం చూస్తున్నాం. ఆయన నిలబడి ఉంటే ఒక్కగా ఫలిస్తాం, ఆయన నిలిచి ఉండకపోతే ఏమవుతామంట? ఫలించాం. తీసి పారవేస్తాడు. ఎక్కడ అంటే అగ్నిలో వేయబడతాం. అయితే మరొక విషయం కూడా, ఫలించే తీగంట మరింతగా ఫలించాలని ఆ ఫలించే తీగలో కొన్ని పనికిరాని తీగలు కూడా ఆయన తీశాడంట. గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, ఫలించే తీగల్లో కూడా కొన్ని పనికిరాని ఉంటాయి. బాగా చదువుతారంటే 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో 10 మంది బ్రిలియంట్ స్టూడెంట్స్. అంటే 10 మంది బ్రిలియంట్, 90% అంతా అదో రకమైనటువంటి సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 10 మంది మాత్రం బ్రిలియంట్ స్టూడెంట్స్ అనుకోండి. ఈ టీచర్స్, లెక్చరర్స్ ఆ బ్రిలియంట్ స్టూడెంట్స్ మీద మనసు పెడతారు. ఎందుకు మనసు పెట్టాలి? వాళ్ళు బ్రిలియంట్ కదా, వాళ్ళు బాగా చదువుతారు కదా, మంచి మార్కుల మీద స్కూల్కి కాలేజ్ మంచి పేరు తీసుకొస్తారు కదా, వాళ్ళని ఎందుకు ప్రత్యేకంగా శ్రద్ధ నిలుపుతారు అంటే ఆ బ్రిలియంట్ స్టూడెంట్స్ కొన్ని మైనస్లు ఉంటాయి. ఆ మైనస్లు తీసేస్తే 100% వాళ్ళు సక్సెస్ఫుల్గా రాగలిగిన అవకాశం ఉంటుందని ఆ టీచర్స్, లెక్చరర్స్ ఆ బ్రిలియంట్ స్టూడెంట్స్ మీద ఎందుకు మైండ్ పెడతారు అంటే వాళ్ళలో కొన్ని మైనస్లు ఉంటాయి. అది కూడా తీసేస్తే సూపర్, అది కూడా తీసేయాలి. అలాగే దేవుడు కూడా ఫలిస్తున్నాము అనేసి ఆయన బలి ఫలించేస్తాను వదిలేడు. ఫలించే వాళ్ళ మీద బలితే ఎక్కువగా దృష్టి నిలుపుతాడు. ఫలించే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి నిలుపుతాడు. ఆయన దృష్టి నిలిపి నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, అయినా మీరు కొన్ని బలహీనతలు ఉన్నాయి, అది తీసేసుకున్నట్టు ఇంకా బహుగా ఫలిస్తాం. అది తీసేసుకో. పాదశాడి గురించి పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నుంచి ప్రేరేపిస్తాడు. ఫలానా బలహీనత నీలో ఉంది, వెంటనే నువ్వు ఒప్పేసుకో, దేవుని దగ్గర క్షమాపణ పొందు, దాన్ని జయించు. అది ఎందుకు ఉండాలి? 90 బాగుండి 10 ఎందుకు బాగలేకుండా ఉండాలి? ఆ 10 కూడా తీసేసుకో, సూపర్గా ఫలిస్తావు. దేవుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలో వచ్చి ప్రేరేపించినప్పుడు వెంటనే నీలో చూసుకొని నిజమే కదా నేను ఫలిస్తున్నాను, అయినా కూడా నాలో కొన్ని మైనస్లు ఉన్నాయి. ఆ మైనస్లు పోయిందంటే ఇంకా దేవుడు కోరుకున్నట్టుగా నేను మార్చబడతాను. కాబట్టి ఉదయకాలం దేవుడు ఫలించే వారు మరింతగా ఫలించాలని వారిలోని తీగలను తీశారు. అంతేకాని వారు తీసి నిపుణులు ఏడు వాళ్ళ దేవుడు దర్శిస్తాడు. ఆ చిన్న చిన్న మైనస్ తొలగించడానికి కొన్ని దేవుడే మన జీవితంలోకి కొన్ని పరిస్థితులు తీసుకొస్తాడు. ఆ మైనస్ పోవడానికి, లేదంటే పోయి ఆయనకి తెలియాలి, ఆయన సంతృప్తి అనిపించాలి. వీళ్ళు ఆ మైనస్ పోయిందని మనకు అనిపించదు కదా, ఆయన కనిపించాలి. మాకు అన్ని బాగా ఉన్నది, బాగా చాలా బాగున్నాను నేను, అప్పుడు ఉన్నట్లేదు ఇప్పుడు, నేను చాలా మారిపోయాను, నేను చాలా మారిపోయాను అంటారు. మనకు వాళ్ళు సాక్ష్యం చేసుకుంటే ఎట్టండి? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, మాతో చెప్పాలైనా. కాబట్టి మనం ఈరోజు ఉదయకాలం ఆరాధనకు వచ్చినటువంటి విశ్వాసమైన మాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఉదయకాలం రకంగా మనం చూసేది రకమైన హెచ్చరిక మాటలేదు. ఎందుకు హెచ్చరిక అంటే మనందరి విశ్వాసమే, అందరూ పరలోకానికి వెళ్ళిపోతామని ఆలోచన మనం ఉంటుంది. కానీ ఈరోజు ఒక వాస్తవం దేవుడు చెప్తున్నాడు. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన, విశ్వసించి బాప్తిజం పొందినంత మాత్రం, అవన్నీ అవసరమే, విశ్వసించి బాప్తిజం పొందినంత మాత్రం నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అపోహలు ఉండవద్దు. నువ్వు తీగవే కానీ ఫలించే తీగగా ఉన్నావా, ఫలింపని తీగగా ఉన్నావా ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఫలించకపోతే ఒకటి సంఘటన జరిగింది, తీసి బయట పారవేయబడతావు. నేను సంఘానికి వస్తున్నానే, దేవుడు ఏం చేయలేదే, సంఘానికి వస్తున్నాను కదా. దినాల్లో చాలా చోట్ల భయంకరమైనటువంటి పాపములు జీవిస్తున్నావా, భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నవారు కూడా ఆ సంఘాలలో ఆధిపత్యం చేస్తూ ఉంటారు. వాళ్ళ సంఘాల్లో పరిచయం వాడబడుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఇంకా భాష ఏం అనలేక
ఒక అతను భయంకరంగా తాగుతాడండి, భయంకరంగా తాగుతాడు. భాష ఏం చెప్పలేక అతనంటే భయం కొద్దిగా భాష కూడా. అతను కూడా వేరే మాటలు ఒక మాట చేశాడు. ఆయన తాగేసి వచ్చేసేసి ఆ చర్చికి వచ్చినప్పుడు ఉదయం కూడా తాగేసి ఉంటాడంట. ఆయన ఆ ఫ్రెండ్ రోజు కూడా తాగేసి ఉంటాడు. ఇంకా అట్టే కొద్దిగా బాగా తాగి కంట్రోల్ ఉంటారు కదా వ్యక్తులు కొంతమంది. ఎంత తాగిన కంట్రోల్ ఉండేవాళ్ళు ఉంటారు. కొంచెం కూర్చుంటాడు. అప్పుడు బైబిల్ తెరుస్తాడు ఆయన. అసలు టైం అవుతుందని చెప్పాలా, ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ వాకి చెప్పి మళ్ళీ బాల్కి వెళ్ళాలి. ఆయన ఇంటికి వెళ్ళాలి. ఆయన అట్లాగే గుడిపెట్టేది. పాప పాస్టర్ గారికి అసలు భయం. ఏం భయం అంటే వారిని వృద్ధిపెట్టుకుని నదీసి రోడ్లో పెడతాడు. వీడు నా విషయాన్ని మీకు తెలుసు, మీకు అసలు మంచిగా ఉండాలా ఆయన హాయికి ఇచ్చి అలాగే ఇస్తూ వచ్చారు. కానీ దేవుడు ఎంతకాలం చూస్తారండి, తీసేసాడు. తమాషలు కాదు, తీసేస్తాడు. ఆయన చూస్తాడు తీసి పక్కన పడేసాడు. అంతే, జాగ్రత్త, అంత పరిస్థితి తెచ్చుకోకూడదు. నువ్వు దేవుడి సన్నిధికి ఎలా ఉన్నావో వస్తున్నావంటే కురుప్ప అంటే ఇంకొక అవకాశం, మారుతావేమో. ఈరోజు సందేశం ద్వారా మారుతావేమో, ఈరోజు సందేశంలో మరణాలు వారు మనసు పొందుతావేమో. యేసుక్రీస్తు వారు తన శిష్యులు అన్ని విడిచిపెట్టి వెంబడించిన అంటే వ్యవహారం చేసి అన్ని వదిలేసి వచ్చేసారు. కుటుంబ సభ్యుల్ని, తమ జీవనోపాధిని సమస్తాన్ని త్యాగం చేసి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తుంటే శిష్యులు అన్నాడు యేసుప్రభువు వారు, మీరు మరలా ఏంటి, మీరు మరలా మారు మనసు పొందాలి. మనంతా త్యాగం చేయలేదు కదా శిష్యులాగా. అన్ని వదిలేసి వచ్చామా, అన్ని వదిలి వచ్చిన వారు అంటాడు మీరు మరలా మారు మనసు పొందాల్సిందే. ఇక్కడ మనం ఉన్నాం చాలామంది, మనలో ఎంతమంది, మీరు నేను ఎంతమంది మరలా మారు మనసు పొందాలి కదా. అందుకే అవకాశం ఇస్తున్నాడు. వారం అనేది అవకాశం ఉంటే ఈ వారం అయినా చూద్దాం. ఈ వారం ప్రతి వారం వింటాం, ప్రతి వారం అలాగే వెళ్ళిపోతాం. మరి 6 రోజులు అలాగే ఉంటాం, మళ్ళీ దేవుని సన్నిధికి వస్తాం, మళ్ళీ అలాగే ఉంటాం. ఆ దేవుని సందర్భంతో మాత్రం కొంతమంది అప్పుడైనా భయభక్తులు, కొంతమంది ఉంటారు, కొంతమంది అప్పుడు కూడా భయభక్తులు ఉంటారు, కొంతమందికి అప్పుడు కూడా ఉండదు భయభక్తులు. కొంతమంది కొంత సిన్సియర్ అంటే జీవనాలైన భయపడలేదు, చిన్న పాప చాలా వాళ్ళ కంట్రోల్ చేసుకొని బయటికి వెళ్ళేటన్నట్టు ఉంటారు. కొంతమంది చర్చిలో ఉన్నా కూడా వాళ్ళు ఉండేదంటుంటారు. జాగ్రత్త జాగ్రత్త, ఒకటే మాట, తీసి పారవేయబడే పరిస్థితి సమీపంలో ఉంది. జాగ్రత్త, నీ రక్షణ కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడు. దేవుడి సందేశం దీవించుకుందాం, ఆరాధన చేసుకుందాం, ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకునైనా నీ ప్రియబిడ్డలు ప్రభా నీ వాక్యమును విని ఉన్నారు. వాక్యమైన యేసయ్య ప్రతి ఒక్కరిని మీరు నీ వాక్యము ద్వారా దర్శించేందుకు నీకు స్తోత్రం, బలపరిచినందుకు నీకు స్తోత్రమునైనా. నీ పరలోకపు దీవెనలు నీ ప్రజల మీద కుమ్మరించండి. మీ ప్రజలు ఎవరు ఏ సమస్యలు అయితే ఉన్నారో అది నువ్వు చూస్తున్నావు గనుక, నీకు తెలుసు గనుక నీ నామములో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాం. వారికి ఉన్న ప్రతి విధమైన అనారోగ్యం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం. మానసిక ప్రశాంతత అనుగ్రహించండి. విన్నటువంటి మాటలను హృదయంలో స్థిరపరచుకొని అలాగను జీవించడానికి ప్రతి బిడ్డ కావాల్సిన నీ ఆత్మను సమృద్ధిగా దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. మీరిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం 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 చెల్లిస్తూ ప్రియబిడ్డలందరినీ మీ హస్తములకు అప్పగిస్తూ యేసు ప్రశస్త నామములో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరును మన అందరికీ నిరంతరం తోడుగా ఉండి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభునామములో వందనాలు.